తరాలు మారిన తరగని క్రేజ్ ఆయన సొంతం. స్టార్లంతా మెచ్చే ఏకైక సూపర్ స్టార్ ఆయనే. వయసు 75 కావచ్చు, కానీ బాడీలో స్టైల్ మాత్రం స్వీట్ 16. ఆయనే సూపర్ స్టార్ రజనీకాంత్. ఇండియన్ సినిమాని 50 ఏళ్లుగా రోల్ చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించే రజనీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పై లెట్స్ హ్యావ్ ఎ లుక్. రికార్డులు బ్రేక్ చేయాలన్నా, బాక్స్ ఆఫీస్ కి కలెక్షన్ల సునామీ తేవాలన్నా మిగతా హీరోలు చెమటలు చిందించాలేమో, కానీ ఇవేమీ రజనీకాంత్ కి అవసరం లేదు. ఎందుకంటే సూపర్ స్టార్ జస్ట్ అలా స్క్రీన్ పై స్టైల్ గా నడిస్తే చాలు సినిమాల రికార్డులు బ్రేక్ అవుతాయి. రజనీ పంచ్ డైలాగ్స్ తో బాక్స్ ఆఫీస్ కి కలెక్షన్ల సునామీ ఆటోమేటిక్ గా వచ్చేస్తోంది. ఈ శుక్రవారంతో 75వ వసంతంలోకి అడుగు పెడుతోన్న రజనీకాంత్ సినిమాల్ని లైనప్ చేసే విషయంలో సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ జైలర్ 2తో ఆడియన్స్ ముందుకొచ్చేస్తున్నారు రజనీకాంత్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో రజనీకాంత్ నటిస్తోన్న సినిమా జైలర్ 2. ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జూన్ 12న విడుదలయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ లో క్యామియో రోల్స్ చేసిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్లతో పాటు ఈ సీక్వెల్ లో లేటెస్ట్ గా విజయ్ సేతుపతి కూడా యాడ్ అవ్వడంతో జైలర్ 2 సినిమాపై ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. అంతేకాదు రజనీ బర్త్డే సందర్భంగా జైలర్ 2 సినిమా నుంచి వచ్చే స్పెషల్ అప్డేట్ కోసం క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. రజనీకాంత్ లైనప్ లో జైలర్ 2తో పాటు కమల్ హాసన్ ప్రొడక్షన్ లో చేయాల్సిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కూడా ఉంది. రజనీకాంత్ 173వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్టు నుంచి సుందర్ సి తప్పుకోవడంతో మరో డైరెక్టర్ ని వెతికే పనిలో పడ్డారు మేకర్స్. రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేసే ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరో రజనీకాంత్ పుట్టినరోజున అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. కమల్ హాసన్ ప్రొడక్షన్ లో హీరోగా నటిస్తోన్న రజనీకాంత్ లోకనాయకుడితో ఓ మల్టీ స్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ నటించే సినిమాకి స్క్రిప్ట్ ఇంకా ఫైనల్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ మరింత డిలే అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తన బర్త్డే కానుకగా రిలీజ్ అవుతోన్న నరసింహ మూవీకి సీక్వెల్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు రజనీకాంత్. నీలాంబరి పేరుతో తెరకెక్కే సీక్వెల్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలియాల్సింది. మొత్తంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లుగా సూపర్ ఫాస్ట్ గా రజనీకాంత్ జర్నీ అన్స్టాపబుల్ అంటున్నారు జనాలు.